విరామం తరువాత. అమ్మా రానయ్య రామ్మా. ఎంత రండి మురళి, రెండోతయ్య. బావగారు బాగున్నారా? బాగున్నారా, రండి. పుష్ప, మీ ఆయన కోపం అంతా పోయిందా? అదప్పుడే పోయింది. నానా ఎవరొచ్చారో చూడండి. నమస్కారం. పుష్ప, పళ్ళని తీసుకురామా. కూర్చోండి. మురళి కూర్చోండి. కూర్చోండి అన్నయ్య గారు. ఏ రోజు లేనిది విచిత్రంగా ఈ రోజే ఉదయం నుంచి కాకి అరుస్తోంది. అప్పుడే అనుకున్నాను. కాకి అరిచిందో లేదో బాధ్యత అనేది ఒకటి ఉందిగా అన్నయ్య గారు. రేపు మన పుష్పకి సీమంతం చేద్దాం అనుకుంటున్నాను. శుక్లపక్షం పంచమి నాడు చేస్తే మంచిదని చెప్పారు. నేను ఎదురు చూస్తున్నానమ్మా. బాగా జరిపించేద్దాం. పుష్పకేమిటి ఈ ఇంటి మహాలక్ష్మి. ఎప్పుడు మనవణ్ణి ఇస్తుందా, వాణ్ణి భుజాన్ని ఎక్కించుకొని ఊరంతా తిప్పాలని ఎదురు చూస్తున్నానమ్మా. అందుకే మిమ్మల్ని అల్లుడు గారిని సంప్రదాయంగా పిలిచి అలాగే పుష్పం నాతో తీసుకెళ్దామని వచ్చాను. అల్లుడు గారు, మీరు నాన్నగారు కలిసి నుంచోండి. పుష్ప, వీళ్ళ కాఫీ తెచ్చివు. ఏం వద్దు బాబు, మీరు నాన్నగారు ఉదయాన్నే త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. తప్పకుండా అత్తయ్య. పుష్ప, నువ్వు మీ అమ్మతో వెళ్తావా? అమ్మా, నేను బయలుదేరినా. పుష్పం తీసుకుని కొట్టుకు వెళ్ళి ఏం కావాలో తీసుకుని అటునుంచి ఇంటికి వెళ్ళండి. కొంచెం ఉండరా, మీ బావగారు కూడా కొట్టుకొస్తే బాగుంటుంది. గాజులు పట్టుచీర తీసుకుంటున్నప్పుడు అల్లుడు గారు కూడా దగ్గరుంటే ఆయనకి నచ్చినవి తీసుకోవచ్చు కదా. చెప్పు మురళి. అవును బావగారు. లేదత్తయ్య, నేను రాలేను. నాకు ఆఫీస్లో ఆడిటింగ్ చాలా పనులున్నాయి. కావాలంటే మా నాన్నగారిని తీసుకెళ్ళండి. నాన్న, మీరు వెళ్తారా? ఓ వెళ్తాన్రా. నా కోడలకు నగలు కొంటానంటే నేను ఆల్వేస్ రెడీ. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. సరే బాబు, అలాగే వెళ్ళొస్తాం. బావగారు, నేను మీతో రానా? కొట్టు దగ్గర డ్రాప్ చేస్తారా? పోయినా రండి. సరే వస్తాం అత్తయ్య. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి బాబు. నేను వెళ్ళి చీర మార్చుకొని వస్తాను. అమ్మా, నేను రెడీ. బయలుదేరదావా? పుష్పం నేను తీసుకువెళ్తాను, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా. చెప్పాలంటే నా కోడలకి సీమంతం ఎప్పుడు వస్తుందా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. వచ్చేసింది కదా. రేపు ఉదయాన్నే మీ కొడుకుతో పాటు వచ్చారంటే చాలు. ఇప్పుడు నేను నా కూతురిని తీసుకుని వెళ్తాను. మరి కిషోర్ వెళ్ళమన్నాడు. ఇప్పుడు మీరిద్దరు వెళ్తానంటారా? అవునన్నయ్య గారు, మీ అబ్బాయి అలాగే చెప్తారు. మర్యాద అనేది ఒకటి ఉంది కదా. నేను సరే మీ నాన్నగారిని తీసుకెళ్తానని చెప్తాను, కానీ ఇంగిత జ్ఞానం అని ఇంకొకటి ఉంటుంది కదా, అది మీకు తెలియదా? అరే, ఇది ఆడవాళ్ళు చూసుకునే విషయం కదా. గాజులు పట్టుచీర కొంటున్నప్పుడు మనమెందుకు, వాళ్ళు తల్లి కూతుళ్ళు వెళ్తే సరిపోతుందిలే అని మీరు కదా ఆలోచించాలి. అది కాదమ్మా, మరి నేను అది చూడండి, మీ అబ్బాయి లాంటి ఓ మంచి అల్లుడు లోకం మొత్తం వెతికినా ఎక్కడా దొరకరని కనిపించిన వాళ్ళందరికీ నేను చెప్పుకుంటున్నాను. అదే విధంగా మా వియ్యంకుళ్లాంటి మంచి మనిషి ఈ ఊళ్ళోనే లేరని గొప్పగా నలుగురితో చెప్పుకో. ఆలోచించి నడుచుకుంటే బాగుంటుంది. వచ్చేసావు పుష్ప, రా వెళదాం. మావయ్య మావయ్య ఎందుకు? ఆయన ఇల్లు చూసుకుంటారు, నువ్వు బయలుదేరు. పుష్ప, మీ మావయ్య చాలా తెలివైన వారు. చెప్పింది కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు. నువ్వు ఆయనకి తగిన కోడలుగా ఉండాలిగా. వెళదామంటే వచ్చేయాలి. మేము వెళ్ళొస్తామండి. అమ్మా, ఒక్క నిమిషం. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు బొట్టు పెట్టి పంపించడం సాంప్రదాయం. ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరు. ఇదిగో తీసుకోండి. పుష్ప, నువ్వు తీసుకో. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి. తలుపులు మూసుకుని జాగ్రత్తగా ఉండండి. కుక్కలేమైనా ఇంట్లోకి దూరతాయి. నువ్వు రావే.